నమస్కారం. మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. మన చుట్టూ జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలు, సమాజ సమస్యలు, అంతర్జాతీయ పరిణామాలు, చారిత్రక కథనాలు ఇవన్నీ ఒక్క వేదిక మీద మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే మా లక్ష్యం. ఇవాళ మన న్యూస్లో మదనపల్లెలో చోటు చేసుకున్న దుర్ఘటన నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం, కోట్ల ఆస్తుల యజమాని వీధి కుక్కల దాడిలో మృతి, భారత తొలి మహిళా వైద్యురాలు ఆనందిబాయి కథ, అవినీతి కేసులో ఏసీబీ పట్టుబడిన మహిళా ఉద్యోగి, బీహార్లో అమానుష ఘటన, భారత్ క్రీడా లక్ష్యాలు, వీధి కుక్కల తొలగింపు తీర్పుపై వివాదం, 25 ఏళ్లలోపు ఒక దేశ అధ్యక్షుడి ఆసక్తికర కథ, అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి వంటివి ఎన్నో విశేషాలు మీ ముందుకైతే తెచ్చాం. మరెందుకు ఆలస్యం, మొదలు పెడదాం ఇవాల్టి ముఖ్యాంశాలతో. మొదటగా చూసుకున్నట్లయితే మదనపల్లె రూరల్లో విషాదం. అన్నదాత సుఖీభవ పథకంలో డబ్బులు అందకపోవడంతో ఆందోళన చెందిన 66 ఏళ్ల చిన్న పాపమ్మ సచివాలయానికి వెళ్తున్న మార్గంలో ఆటో అయితే బోల్తా పడిపోయింది. మృతి చెందిన ఘటన మంగళవారం అయితే చోటు చేసుకుంది. బొమ్మన చెరువు వద్ద బొలేరో వాహనాన్ని తప్పించేందుకు ఆటో డ్రైవర్ మలుపు తిప్పగా వాహనం అదుపు తప్పి బోల్తా అయితే పడింది. గాయపడిన చిన్నపాపమ్మను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందేలోపే ఆమె కన్ను మూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఏపీ హైకోర్టులో 4 కొత్త న్యాయమూర్తులు. అమరావతిలో బుధవారం జస్టిస్ నూనేపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్లు ప్రమాణ స్వీకారం అయితే చేశారు. సిజే ధీరజ్ సింగ్ ఠాకూర్ వీరికైతే అభినందనలు తెలిపారు. వీధి కుక్కల దాడిలో కోట్ల అధిపతి మృత. ఇదేమిటి విచిత్రంగా అనుకుంటున్నారా? వాగ్ బక్రీ టీ పౌడర్ యజమాని పరాగ్ దేశాయ్ ఉదయం నడకలో వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పడిపోయి మెదడుకు గాయమై 7 రోజుల తర్వాత మృతి చెందారు. ఆయన వయసు కేవలం 49 సంవత్సరాలు మాత్రమే. ఆస్తుల విలువ సుమారు 72,000 కోట్లు. ఈ సంఘటన ప్రజల్లో తీవ్ర ఆందోళన అయితే కలిగించింది. తొలి భారతీయ మహిళా వైద్యురాలు ఆనందిబాయి జోషి 19వ శతాబ్దంలో పాశ్చాత్య వైద్య శాస్త్రంలో పట్టా పొందిన తొలి భారతీయ వనిత. చిన్న వయసులోనే కష్టాలు ఎదుర్కొన్న ఆనంది అమెరికాలో ఎండి చదువు అయితే పూర్తి చేశారు. 22 ఏళ్లు పూర్తి కాకముందే క్షయ వ్యాధితో మరణించిన ఆమె వైద్య రంగంలోనూ స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా అయితే నిలిచారు. ఇది మహిళా లోకానికే చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అవినీతి కేసులో ఏసీబీకి చిక్కిన మహిళా ఉద్యోగి. వికారాబాద్ కలెక్టరేట్ లో జూనియర్ అసిస్టెంట్ సుజాత భూ రికార్డు ప్రాసెస్ కోసం రైతు నుంచి 5,000 రూపాయలు, తరువాత 15,000 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి విచారణ అయితే చేస్తున్నారు. బీహార్లో అమానుష ఘటన. పశ్చిమ చంపారణ్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం కోసం వచ్చిన మృతదేహాన్ని మార్చురీ సిబ్బంది స్ట్రెచ్చర్ బదులు ఈడ్చుకెళ్లిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కలెక్టర్ సస్పెన్షన్ వేట్ అయితే వేశారు. భారత్ క్రీడా లక్ష్యాలు. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ కోసం భారత ఒలింపిక్ అసోసియేషన్ బిడ్ దాఖలైతే చేయనుంది. అహ్మదాబాద్ వేదికగా పరిశీలనలో ఉంది. భవిష్యత్తులో ఒలింపిక్స్ 2036 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వాలని లక్ష్యం. వీధి కుక్కల తొలగింపు తీర్పుపై వివాదం. సుప్రీంకోర్టు ఢిల్లీ, ఎన్సీఆర్ నుంచి 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలనైతే ఆదేశించింది. జంతు హక్కుల కార్యకర్తలు మేనకా గాంధీ, రాహుల్ గాంధీ, సినీ ప్రముఖులు ఈ నిర్ణయాన్నైతే క్రూరమని, అమలు సాధ్యం కాదనైతే విమర్శించారు. 25 ఏళ్లు నిండకు ముందే ఒక దేశానికి అధ్యక్షుడయ్యాడు. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. బ్రిటన్కు చెందిన డేనియల్ జాక్సన్ 18 ఏళ్ల వయసులో ఫ్రీ రిపబ్లిక్ ఆఫ్ వెర్డిస్ అనే స్వయం ప్రకటిత దేశాన్ని అయితే సృష్టించాడు. 125 ఎకరాల భూభాగంలో స్వంత జెండా, కరెన్సీ, 400 మంది పౌరులతో ఆ దేశాన్ని అయితే నడుపుతున్నాడు. ప్రస్తుతం క్రొయేషియా నుండి బహిష్కరణకు గురైన రిమోట్గా పాలన అయితే కొనసాగిస్తున్నాడు. అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి. ఇండియానా రాష్ట్రంలోని అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ ఆలయం ఖలిస్తాన్ వేర్పాటువాదుల దాడికి గురైంది. ఆలయం గోడలపై భారత వ్యతిరేక నినాదాలైతే రాశారు. ఈ ఏడాదిలో అమెరికాలో హిందూ దేవాలయాలపై ఇది 4వ దాడి. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఇవే ఇవాల్టి రన్ టీవీ తెలుగు ప్రధానాంశాలు. సమాజంలో పెరుగుతున్న ప్రతి సంఘటన మన జీవితాలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితమైతే చేస్తుంది. అందుకే వార్తలు తెలుసుకోవడం మాత్రమే కాదు, వాటి వెనుకున్న కారణాలను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ మీ శాలిని ప్రియ. నమస్కారం.